వాళ్ళందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న వాసులందరికీ, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాసులందరూ మా గణేష్ అన్నని గెలిపించారు. దానికి ప్రతి ఒక్కల అన్నలకి, చెన్నెలకి, తమ్ముళ్ళకి, అమ్మలకి, అక్కలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము మా కాంగ్రెస్ పార్టీని మీరు నమ్మి గణేష్ అన్నని గెలిపించారు. దానికి మేము కూడా కృషి చేస్తాము, గణేష్ అన్న కూడా కృషి చేస్తాడు. మీకు మేము 6 పథకాలు ఇచ్చాము, అవన్నీ తప్పకుండా అమలు చేస్తాం. మీకు ఇంకా మీ ఏరియాలలో రోడ్లైనా, డ్రైనేజ్లైనా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్నీ సాల్వ్ చేస్తారు. మీ అందరికీ అసలు మేమందరము కాంగ్రెస్ మా పార్టీ అందరం మేము రుణపడి ఉన్నాము. మీరు మా అన్నని గెలిపించారు, మా గణేష్ అన్నని. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మహిళా కాంగ్రెస్ నుంచి ఈరోజు ఏం ప్రోగ్రామ్ చేశారు చెప్పండి. ఈరోజు మహిళా కాంగ్రెస్ నుంచి మా గణేష్ అన్న గెలిచింది కాబట్టి మేము ఆర్తి ఇవ్వడం జరిగింది, సన్మానం చేయడం జరిగింది, వెల్కమ్ చెప్పాము మేము అన్నయ్యకి. ఎందుకంటే మేము అసలు మా మహిళా కాంగ్రెస్ నా చెల్లెళ్ళు, నా వార్డ్ ప్రెసిడెంట్లు అయినా, క్యాడర్స్ అయినా, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ, ఆర్గనైజ్ సెక్రటరీ, మా తెలంగాణ ప్రెసిడెంట్ సునీత మేడం అయినా మేమందరం చాలా కృషి చేశాము ఇక్కడ కంట్రోల్మెంట్కి 2 years నుంచి. సో ఆ ఫలితం అన్నది మాకు ఇప్పుడు దక్కింది. అది మా గణేష్ అన్న వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. మా అన్నని కూడా చూసి ఇక్కడ వాసులందరూ మమ్మల్ని గెలిపించారు కాబట్టి మేము పడ్డ కష్టానికి దానికి ఫలితం తగ్గింది. దానికి నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళా కంటోన్మెంట్ కాన్స్టిట్యూషన్ ఈరోజు మేము అన్న విజయం సాధించినందుకు మా మహిళా కాంగ్రెస్ నుంచి అందరి వార్డ్ ప్రెసిడెంట్స్, మా వార్డ్ ప్రెసిడెంట్, మా మహిళా అధ్యక్షురాలు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పుస్తకాల కవిత మేడంతో సహా మేము అందరినీ సత్కరించడానికి వచ్చినాము. అన్న విజయం సాధించినందుకు అందరూ ప్రజలకు సంతోషపడ్డారు. ఎందుకంటే అన్న ప్రజల మనిషి కాబట్టి అన్న గెలిపించుకున్నారు. సో కంటోన్మెంట్ ప్రజలకు నా ధన్యవాదాలు. మా మహిళా కాంగ్రెస్ నుంచి అందరికీ నా కంటోన్మెంట్ ప్రజలకు ధన్యవాదాలు.